పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా మనస్తాపం చెందారు. కేబినెట్లోకి తనను తీసుకోకపోవడంతో అసంతృప్తిగా ఉన్న చింతమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కార్యకర్తలను అవమానపరచలేనన్న ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే కొత్త పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. ఈ ఉదయం ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు అనుచర నేతలు, కార్యకర్తలు. జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు చింతమనేని ప్రభాకర్కు ఇవ్వకపోవడంపై కేడర్ తీవ్ర ఆవేదనలో ఉంది. ఎమ్మెల్యే ఎందుకు కామ్గా ఉన్నారంటూ వారంతా ప్రశ్నించారు. దీంతో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించిన చింతమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. చింతమనేని రాజీనామాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లిక్, చెప్పండి, చింతమనేని రాజీనామా చేశారని తెలుస్తోంది. ఏంటి కేడర్ ఏముంటోంది అక్కడ, ఆయన అనుచరులు ఏమంటున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 2009, 2014లో అనూహ్యంగా తిరుగులేని విజయం సాధించినటువంటి చింతమనేని ప్రభాకర్ 2 నిమిషాల క్రితం ఆయన తన రాజీనామాని ప్రకటించారు. తర్వాత సీఎం ని కలిసి నేరుగా తన రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు. సీఎం తానికి సీట్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా తన మీద నుంచి నమ్మకంతో తనని ఎమ్మెల్యే చేశారు. ఆ తర్వాత పదవులన్నీ తర్వాత ముందుగా కార్యకర్తలకి తన భవిష్యత్ కార్యాచరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముందుగా ఇక్కడ సమావేశం చెప్పి ఆ పరిషత్తులో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా సమాచారం అందించారు. ముందుగా మీ అందరూ అనుమతి తర్వాతే నేను ఇక్కడ నుంచి బయలుదేరుతానని చెప్పి రాజీనామా ప్రకటించినటువంటి నేను అవసరమైతే పార్టీ మారే ఆలోచన తనకి ఏమాత్రం లేదని, పార్టీ మారి పదవుల కోసం పార్టీలు మారి ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తల మనోభావాలు ఏమాత్రం దెబ్బతీయనని చెప్పి 2 నిమిషాల క్రితం ఆయన చెప్పడం జరిగింది. అలాగే అవసరమైతే కొత్త పార్టీ పెట్టుకునైనా పదవి కోసం లేదంటే తర్వాత పోటీలో ఉంటానని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ రాజీనామా పైన మాత్రం ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఏమాత్రం వెనకడుగు వేయొద్దని చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా వీరందరూ కూడా ఎంత అసంతృప్తి చెందడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా ఆయన్ని బలవంతం చేశారు. ఎందుకంటే ఇంతకు ముందు కాంగ్రెస్ లో ఉన్నటువంటి పితాని సత్యనారాయణకి మంత్రి పదవి ఇవ్వడం పైన ఆయన అనుచరులు ఎక్కువగా మండిపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి క్యాడర్ పైన ఎన్నో కేసులు పెట్టించారు. ఇటువంటి సమయంలో పితాని సత్యనారాయణకి మంత్రి పదవి ఇస్తే తమను అవమానించినట్టుగా భావిస్తామని చెప్పి వీరందరూ కూడా ప్రభాకర్ గారి పైన ఒక ఒత్తిడి అనేది తీసుకురావడం జరిగింది. అందుకు దానికి ప్రభావంగానే ఇప్పుడు ఆయన ఈ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. మరోపక్క ఏలూరు ఎమ్మెల్యేతో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే ఎవరైతే గన్నివీరాంజనేయులు, బడేటి బుజ్జి ఇద్దరు కూడా చింతమనేని ప్రభాకర్ ని బుజ్జగించే పనులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన తన నిర్ణయానికి ఏమాత్రం వెనక్కి తీసుకునేటట్టు కనిపించట్లేదు. ఇప్పటికీ అధిష్టానం నుంచి ఫోన్లు వచ్చినా, అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ నుంచి ఫోన్లు వచ్చినప్పటికీ కూడా తన రాజీనామా ప్రకటించొద్దని ఇప్పటికీ ప్రభాకర్ ని కోరడం జరిగింది. అయినా కూడా ఆయన తన నిర్ణయాన్ని ఏమాత్రం వెనక్కి తీసుకోకుండానే జిల్లా పరిషత్ లో ఏర్పాటు చేసినటువంటి ఆయన అనుచరుల సమావేశంలో బహిరంగంగానే ఆయన రాజీనామాను ప్రకటించారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయంగా ఇది ఒక పెద్ద కుటుంబం చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో 15కి 15 సీట్లు టీడీపీ పార్టీకి ఇక్కడ ప్రజలు కట్టుబెట్టారు. అలాగే ప్రభాకర్ కూడా 2009లో అధికారంలో లేని సమయంలో పార్టీ క్యాడర్లు ఏమాత్రం బలాన్ని పోగొట్టుకోకుండా ఉండే విధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆయన పోరాటం చాలా ఎక్కువగానే చేశారు. పార్టీ బలం ఏమాత్రం దెబ్బతినకుండా వాళ్ళందరూ కూడా టీడీపీతోనే ఉండే విధంగా ఆయన ఇంతకు ముందు అలసటి గొడవలు కానీ కేసులు అనేవి చాలా ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు నిన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆయనకి ఖచ్చితంగా చోటు లభిస్తుందని భావించారు. అయితే ఈ చివరి నిమిషంలో ఆయనకి మంత్రి పదవి దక్కకపోవడంతో ఒక పక్కన అసంతృప్తి, మరోపక్క కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే మళ్ళీ నిన్నటిదాకా చూసినట్టయితే ఆశావాహుల లిస్టులో ఎక్కడా చింతమనేని పేరు పెద్దగా వినిపించలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇప్పుడు అలకబూని రాజీనామా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? దీనికి సంబంధించి కార్యకర్తలు ఏమంటున్నారు? తర్వాత ప్రధాన కారణం అంటే పితానికి మంత్రి పదవి ఇవ్వటమే అలకబూనటానికి ప్రధాన కారణం అనుకోవచ్చా?
ఆయనకి మొదటి దశలోనే మంత్రి పదవి వస్తుందని ఊహించారు. కాకపోతే అప్పుడు కుల సమీకరణాల దృష్ట్యా ఆయనకి మంత్రి పదవి వేయడం కుదరలేదు. కానీ తర్వాత పరిణామాల్లో రెండోసారి కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించారు. కానీ ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రస్తుతం కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని తనకి మంత్రి పదవి ఇవ్వట్లేదు అని చెప్పి సీఎం స్పష్టం చేసినప్పటికీ కూడా చెందినటువంటి కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఆయన్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత పితానికి ముఖ్యంగా మంత్రి పదవి ఇవ్వడం పైన తమకు చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు తమపై కేసులు పెట్టించినటువంటి వ్యక్తి ఈ రోజు మంత్రిగా వస్తే పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకి సేవలు చేయడం, ఆయన వెనకాల వెళ్ళడం అనేది తమకు మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఉంటుంది, అలాగే తమకు అవమానించినట్టుగా ఉంటుంది అని వారందరూ కూడా ప్రభాకర్ ముందు వారందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే వారందరూ మీ మనోభావాలను దెబ్బతీయను, అలాగే మీ ఉండేటటువంటి మీకు మీ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించడం, అందుకని పార్టీ పదవుల కోసం కేవలం పార్టీలు మారే వ్యక్తులు నేను కాదు, అవసరమైతే కొత్త పార్టీని పెడతాను, ఈ పార్టీకి మీ అందరి నిర్ణయమే నా నిర్ణయం, ఎందుకంటే మీరందరూ నన్ను గెలిపించారు కాబట్టి మీ నిర్ణయమే నా నిర్ణయమని ఆయన అప్పటికప్పుడు ఒక ప్రకటన చేసి వెంటనే రాజీనామా లేఖతోటి మరికొద్దిసేపట్లో విజయవాడ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ మల్లిక్.